తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం ఒక పక్క అప్పుల్లో కూరుకుపోతుంటే మరోవైపు సీఎం చంద్రబాబు ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైందని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 6 నెలల అవినీతి పాలన చూస్తుంటే చంద్రబాబు ఆస్తులను నెల నెలా లెక్కించాల్సి వస్తుందేమని ఆయన అభిప్రాయపడ్డారు. 58% ముఖ్యమంత్రుల ఆస్తులంతా కూడా ఈయనకొక్కరి దగ్గరే ఉన్నాయి. అంటే అంత రిచెస్ట్ బిలీనియర్ అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు. గతంలో కూడా చూసాము. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మొదటి పార్లమెంటు సెషన్స్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనుకుంటాను ఒక ఇష్యూ రైజ్ చేసింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ ఆస్తులు ఒక్క రోజులో కేవలం 24 గంటల్లో దగ్గర 438 కోట్ల రూపాయలు పెరిగాయట. ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా? ఒక సంస్థ, కూరగాయలు అమ్మే సంస్థ, పాలమ్మేటువంటి సంస్థ 24 గంటల్లో 438 కోట్ల రూపాయలు పెరగడం ఏంటిది? అది కేవలం ఒక చంద్రబాబు మాత్రమే సంపాదించగలడు. ఇంకా ఎలక్షన్ల ముందు కానీ ప్రతిసారి మనం చూస్తాం, ఒక పదం వింటా ఉండేవాళ్ళం, సంపద సృష్టి, సంపద సృష్టి, సంపద సృష్టి అని. అందరూ ఏదో అపార్థం చేసుకున్నారు. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ నిజమే, చంద్రబాబు చెప్పింది అపార్థం చేసుకున్నాము, సంపద సృష్టించడంలో ఆయనే. కానీ అందరం ఏమనుకున్నాము? పేదోళ్ళకి, ప్రజలకి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తాడనుకున్నాము. కాదు, ఆయనేమో కరెక్ట్గా ఉన్నాడు. ఆయన ఆస్తి మాత్రము 931 కోట్లతో దేశంలోకెల్లా అత్యంత బిలీనియర్ సంపాదించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ఎక్కాడు. అదేవిధంగా గతంలో మనం చూసాము, ఆయన బీదర్పులు ఎలా ఉండేటంటే నా చేతికి వాచి లేదు, నా వేలికి ఉంగరం లేదు అని పదే చెప్పేవాళ్ళు. పేదోళ్ళందరూ పాపం రా ముఖ్యమంత్రి, ఏదో ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నారు, హెరిటేజ్లో పాలు అమ్ముకుంటున్నారు, వాచి లేదు. కానీ ఈరోజు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తా అంటే తెల్లమవుతుంది. అయ్య బాబోయ్, ఎంత మోసపోయాం మనము, చంద్రబాబు గారు భలే బురుడి కొట్టించాడు, వాచి లేదు, ఉంగరం లేదంటే పాపం ఆయన ఏదో కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని బతుకుతున్నారు అనుకున్నాం మనలాగే. కానీ ఆయన చెప్పేదంతా కూడాను కేవలం మీడియాకు మాత్రమే, ప్రజలకు మభ్యపెట్టడానికి అనేటువంటిది ఉంది. తర్వాత పలు సందర్భాలు ఆయన చెప్పాడు, నాకు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని. పేపర్లలో మిగతా దగ్గర చూస్తూనే ఉన్నాము. సింగపూర్లో ఆస్తులు, ఆయన యొక్క భాగస్వామిగా ఆయనతో నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఘనకార్యాలన్నీ కూడా మనం చూసాము. సో 1,00,000 కోట్లు కాదు, ఈ ఏడీఆర్ వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆయన ఊరికి జస్ట్ అఫిడవిట్ లెక్కలు, అఫీషియల్గా చూపించినటువంటి లెక్కలు మాత్రమే చెప్పారు. కానీ ఆయన మాటల్లో కానీ, ఆయన ఆస్తులు కానీ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల పైన ఉంటుంది. అది బయట పెట్టాలి. సరే, ఇంకో కాకుండా ఎలక్షన్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు వచ్చి ఎల్లో మీడియా అందరినీ పిలుచుకొని ఒక ప్రజెంటేషన్లు ఇస్తూ ఆస్తుల చిట్ట వివరాలు ప్రకటిస్తున్నాము, దేశంలో ఎవరు కూడా చేయరు, ఏ రాజకీయ పార్టీ కూడా, దమ్ముంటే మాలాగా చేయండి అని అనుకుంటూ ఒక 3 సంవత్సరాలు పెట్టారు వరుసగా ఇద్దరు తండ్రి కొడుకులు. మా ఆస్తి ఇది, మా ఆస్తి ఇది, మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మాకు ఇక్కడ అప్పులు ఉన్నాయని. మరి ఎందుకయ్యా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మీ సంపద పెరుగుతా పోతుంది కదా, ఎందుకు మీరు ఆస్తిపాస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్ పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాల గురించి ఆలోచించి రూపొందించిన గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమని అంబటి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకువచ్చారు. కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది, అది ఒక అంశం. ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప మరొకటి కాదు. 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానే కనిపెట్టినట్టు, తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం. అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని DPR సప్లై చేసి CWC కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 2-3 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడు. 3 సంవత్సరాలు అయిపోద్దండి. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేట. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఎవరైనా దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంతా ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన. నెల్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు చేయూతనందించేందుకు పెన్షన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఏపీలో 64 లక్షల మందికి ఏడాదికి 32,000 కోట్లు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది.
వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతాం. రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని, అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను చేయటమే కాదు, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాడు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్సు చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్ష. కాకినాడ, విశాఖ జిల్లాలోని వైసీపీ కార్యాలయాల్లో న్యూ ఇయర్ వేడుకలు. నాయకులకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చిన కార్యకర్తలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం. నూతన సంవత్సరం వేళ స్వామికి ప్రత్యేక పూజలు. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.